బెజవాడ దుర్గమ్మ సాక్షిగా ఆలయ పూజారులు ఈవోకు మధ్య యుద్ధం మొదలైంది. అర్చకులు పూజలు వదిలేసి వడ్డీ వ్యాపారాలు చేసుకుంటున్నారని ఈవో ఆరోపిస్తే ఈవో ఆలయ నిర్మాణ బాధ్యతలు విస్మరించారని, అమ్మవారి సొమ్మును అయిన వారికి అంటగడుతున్నారని పూజారులు ప్రత్యారోపణలు చేశారు. దీంతో ఇరు వర్గాల మధ్య మాటల యుద్ధం మొదలైంది. అటు అర్చకులు ఓ అడుగు ముందుకేసి ఈవోకు వ్యతిరేకంగా ఆందోళన బాటపట్టారు. భక్తుల పాలిట కొంగు బంగారంగా ఉన్న బెజవాడ దుర్గమ్మ ఆలయంలో పాలన గాడి తప్పింది. అవినీతి పెరిగిపోయింది. అక్కడి వ్యవస్థలపై ఆలయ ఉన్నతాధికారులకు కూడా పట్టు సడలింది. ఎవరికి వారే యమునా తీరులాగా దుర్గమ్మ ఆలయం పాలన మారిపోయింది. తాజాగా ఆలయ అర్చకులు ఆలయ ఈవో నరసింహరావు వ్యవహార శైలిపై నిరసన వ్యక్తం చేస్తూ ఆలయంలో ఆందోళనకు దిగారు. దీంతో పరిస్థితి రోడ్డున పడింది. దుర్గమ్మ ఆలయంలో పూజారులు పూజలు చేయకుండా ఇతర బ్రాహ్మణులు పెట్టి పూజలు చేస్తూ వారంతా వడ్డీ వ్యాపారాలు చేస్తున్నారని ఎప్పటి నుంచో ప్రచారంలో ఉంది. ఈ విషయాన్ని ఈవోగా ఉన్న నరసింహరావు అరికట్టాల్సింది పోయి ఆయన కూడా అదే ఆరోపణలు చేస్తూ వస్తున్నారు. దీనిపై అర్చకులు తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నీవు అధికారిగా ఉండి తాము తప్పు చేస్తే చర్యలు తీసుకోవాలి కానీ అలా చేయకుండా ఆరోపణలు చేసి మా మనోభావాలు దెబ్బతీస్తావా అంటూ ఆలయంలో ఆందోళనకు దిగారు. దుర్గమ్మ ఆలయం అర్చకులు ఆందోళనకు దిగడంతో ఆలయంలో పెద్ద ఎత్తున కలకలం చెలరేగింది. ఆలయంలో అమ్మవారి తరువాత భక్తులు అంతటి గౌరవం అర్చకులకిస్తారు. సాక్షాత్తు భగవత్ స్వరూపులుగానే వారిని చూస్తారు. అటువంటి అర్చకులు ఆందోళనకు దిగడంతో భక్తులు కూడా ఇబ్బంది పడ్డారు. కాగా అర్చకులకు మద్దతుగా నగరంలోని బ్రాహ్మణ సంఘాల నేతలు ఆలయానికి తరలివచ్చి ఈవో తీరుపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. అధికారిగా అధికారం ఉపయోగించడం చేతకాక నోటితో దూషణలు చేస్తున్నాడని మండిపడుతున్నారు. నీ అబ్బ సొమ్ము ఏంటి? ఇది భక్తుల సొమ్ము, నీకు రైట్ లేదు. దేవాలయాలకి భక్తులు డొనేషన్లు ఇవ్వకపోతే నీ వ్యవస్థ నడవదు, నీకు జీతాలు ఉండవు. నువ్వు ఒక ఈవోగా బాధ్యత గల అధికారిగా నువ్వు ఉండి 3 నెలల నుంచి నీ కళ్ళు మూసుకుపోయినా పూజలు జరగకపోతే ఏం చేస్తున్నావు? అసభ్యకరంగా మాట్లాడాల్సిన పరిస్థితి ఏంటి? ద్రవ్యగుడి ప్రతిష్టని బజారుకి ఇస్తానికి నువ్వు ఉన్నావా? నీ మీద ఎన్ని అభియోగాలు ఉన్నాయి? సింహాచలంలో ఎందుకు నేను పంపించేశారు? నిన్నెందుకు ఏ దేవాలయాల్లో ఈవోగా రానివ్వాలా? కేవలం డబ్బులు చేతులు మాత్రమే నువ్వు ఇక్కడికి ఈవోగా వచ్చావు. నీ బతుకంతా మా దగ్గర ఉంది. నువ్వు చేసిన ఏవైతే నిన్న మీడియాలో నువ్వు చేసావో అవన్నీ కూడా నువ్వు నిరూపించాలి. నిరూపించకపోతే నువ్వు ఇక్కడి నుంచి కొండ మీద రావడానికి నీకు అర్హత లేదు. మేము రానివ్వం కూడా నిన్ను ఎదుర్కోవడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నాం. ఆలయంలో పరిస్థితి చేజారిపోతోంది. ఎటు చూసినా అమ్మవారి సొమ్ము దోపిడీ అవుతుంది. భక్తులు అమ్మవారికి నిలువు దోపిడీల ద్వారా కానుకలు సమర్పిస్తే వాటిని కొంతమంది ముఠాలుగా జట్లుగా ఏర్పడి నిలువు దోపిడీ చేస్తున్నారు. అందుకే అమ్మవారి ఆలయానికి యువ ఐఏఎస్ లను ఈవోలుగా నియమించి ఆలయ ప్రతిష్టను కాపాడాలని భక్తులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు.